సరదా ఫర్ ఫన్. నీ దుంపరా నీ దుంప నీ యాక్టింగ్ తగలడా. ఓకే ఓకే సారీ సారీ. రే గుణ బాగానే యాక్టింగ్ చేస్తున్నావు కానీ లేవు మంచి యాక్టర్ నీలో అడిగేస్తా. ఎక్కువ చేయకు యాక్టింగ్ బాగానే చేస్తున్నావు కానీ అభిషే ఇది సీరియస్. నేను నిజం దయ్యం అవుతలేదు పిచ్చిపుల్. ఎక్కువ చేయకు. ఈసారి నాకు తెలిసిన మోడర్న్ బాబా ఉన్నాడు అని పట్టుకొస్తాను, నీ అంతు తేల్చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కురా. మోడర్న్ బాబా వచ్చాడని చూస్తున్నావు. ఏంట్రా మీ ప్రాబ్లం ఏంటి? అది మా తమ్ముడికి దయ్యం పట్టిందండి. దయ్యా ఇక్కడ ఏమని చదువు? ఆరెంజ్ ఆర్మీ. అట్లుంటుంది. మనం ఏం చెప్తే అదే గెలుపుతారు ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీము. అంత నమ్మకం, అందుకే నన్ను ఎస్ఆర్హెచ్ టీం తీసుకుంది. ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు చూపిస్తా. ఏంటంటే దయ వచ్చింది అంతే కదా. అవును. కాల్ గోడ్తో సెట్ చేస్తా దాన్ని. ఓకే ఓకే. మీ తమ్ముడు పిలుచుకొని వచ్చేసి. ఓకే అండి ఓకే ఓకే. నేను ఇప్పుడే పిలుచుకొస్తాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడే ఉంటా పోనీ. ఆ పంతులు గారు ఒక్క నిమిషం తీసుకుని ప్రాబ్లం ఏంట్రా? నువ్వేరా నా ప్రాబ్లం. అసలు నీ పేరేంట్రా? నా పేరు కాశ్మోరా. నీ మొగ మోరా. నా మోరా అనేది నా పేరు అంటే నన్ను తెచ్చుకోకుండా నంగా చూడకు. గంగా జలం తెస్తావు నీకు. పంతులు గారు అసలు మా తమ్ముడిని ఏం చేశారండి? తమ్ముడు 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 వాటర్ తెస్తా నీకోసం. వాటర్ తెస్తాను. గుణ వాటర్ తీసుకురా, వాటర్ తీసుకో. థ్యాంక్ యూ. పంతులు గారు అసలు ఏమైంది పంతులు గారు ఇక్కడ? అసలు ఏమైంది నన్ను చెప్పండి నాకు. తెలీదురా. వాడికి పెద్ద దయ్యం పట్టింది. వాడి పేరు కాశ్మోరా. వాడి కోరిక తీరక చనిపోయాడు. అందుకే వీడి ఆత్మ అంటే వీడి శవాన్ని ఆత్మగా మార్చుకొని వాడి బాడీలోకి ప్రవేశించాడు. ఓకే స్వామి గారు ఇక్కడ వద్దు, ఇంట్లో ఇంటికి వెళ్ళిపోదాం. స్వామి గారు మీ పేమెంట్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఇచ్చేస్తాను. ఎంత?